హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. ఆవని స్వర్ణ చరిత్ర. పారాలింపిక్స్లో రెండోసారి గోల్డ్ నెగ్గిన షూటర్. ఒక్కరోజే ఇండియాకు 4 పతకాలు. పారాలింపిక్స్లో ఇండియా పారా షూటర్ ఆవని లేఖర చరిత్ర సృష్టించింది. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన ఆవని వరుసగా 2 పారా గేమ్స్ లో స్వర్ణ పతకాలు నెగ్గిన దేశ తొలి అథ్లెట్గా రికార్డుకెక్కింది. శుక్రవారం జరిగిన SH1 విభాగం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ 22 ఏళ్ల లేఖర తన పేరిట ఉన్న పారాలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పతకం గెలిచింది. ఇదే పోటీలో మోనా అగర్వాల్ కాంస్య పతకం గెలవగా SH1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం నెగ్గాడు. అథ్లెటిక్స్ T35 మహిళల 100 మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కాంస్యం తెచ్చింది. మొత్తంగా పోటీల రెండో రోజే ఇండియా స్వర్ణం సహా 4 పతకాలు కైవసం చేసుకుంది అనే ఒక మంచి న్యూస్. టిటిడి తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం సెక్రటరీలో సీఎంను ఆశీర్వదిస్తున్న వేములవాడ ఆలయ అర్చకులు, పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసర గుట్ట ఆలయ పునర్నిర్మాణం, హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, 4th సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడికి వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీల నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆర్గాన్ డొనేషన్ కు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ. ఆర్గాన్ డొనేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పాలసీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ చిత్రంలో చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూడొచ్చు. సింగరేణిలో 2364 మంది రెగ్యులరైజేషన్. సింగరేణిలో 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూరుగా రెగ్యులరైజ్ చేయనున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ లో 190 రోజులు, ఉపరితల గనులు విభాగాల్లో 240 రోజులు డ్యూటీ చేసిన వారిని అర్హులుగా గుర్తిస్తారు అంటున్న సింగరేణి ఒక న్యూస్ మనం చూడొచ్చు. స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టిటిడి లెక్కనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి విధి విధానాలు ఉండాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పారు. స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టులపై శుక్రవారం సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పొడవున ఆక్రమాల తొలగింపు బాధ్యత హైడ్రాకు. పరిశీలిస్తున్న ప్రభుత్వం. నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, టీడీఆర్ అమలుకు నిర్ణయం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. స్కిల్ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిజైన్ల పరిశీలన, పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వేములవాడ గుడి విస్తరణ డిజైన్స్ కు శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. సీఎంను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు అంటూ ఇదివరకే మనం న్యూస్ చూసాం. వరంగల్ హెల్త్ సిటీపై విచారణ షురు. సీఎం రేవంత్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. హాస్పిటల్ను సందర్శించిన విజిలెన్స్ అధికారులు, R&B ఆఫీసర్లతో కలిసి ఎంక్వైరీ. ఇంకొక న్యూస్ చూడొచ్చు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క కూడా చూడొచ్చు చిత్రంలో. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు అంటున్న మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టులో 1000 కోట్ల స్కామ్. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. 2026 మార్చి కల్లా
దేవాదుల పూర్తి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు. సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి ఏటా 60 టీఎంసీలు ఎత్తిపోస్తామని వెల్లడి. మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి దేవాదుల సమ్మక్క సాగర్ బ్యారేజీ పరిశీలన అంటూ మనం న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ గత 10 ఏళ్లలో ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కట్టిన ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ పాల్పడి జేబులు నింపుకున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం ములుగు జిల్లాలోని దేవాదుల పంప్ హౌస్, సమ్మక్క సాగర్ బ్యారేజీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్కతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ గత 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. రైతుల కోసం ప్రాజెక్టులు కడతామని చెప్పి కేసీఆర్ వేల కోట్లు లూటీ చేశాడు. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి కమిషన్ల కోసం తప్పుడు పనులు చేయించాడు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, దేవాదుల, సీతారామ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అవినీతిమయమే కేసీఆర్ చేశాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబం జేబులు నింపుకోవడానికి సరిపోయింది. కేసీఆర్ హయాంలో 1.81 లక్షల కోట్లతో ఇరిగేషన్ పనులు చేస్తే అందులో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందని మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కాక చేసిన పనులకు సంబంధించి 14,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో కూడా పెట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వచ్చే 4 రోజులు భారీగా వర్షాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి వర్షాలు పడే ఛాన్స్ అంటూ చూస్తున్నాము. ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూల్చలేరు? బండి సంజయ్ విమర్శ. బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువును ఆక్రమించి బిల్డింగులు కట్టి విద్యా సంస్థలను నడుపుతున్నారని, ఆ బిల్డింగులను ఎందుకు కూల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఓవైసీ చెరువులో బిల్డింగ్లు కట్టి పేద విద్యార్థుల పేరుతో పొట్టుగా పైసలు సంపాదిస్తున్నాడు. ఓవైసీ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మిగతా వర్సిటీల విషయం ఇంకో విధానం ఎలా అనుసరిస్తారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇందులో కూడా మైనార్టీ సంతుష్టీకరణ విధానమేనా? ఓవైసీ బెదిరిస్తే కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నది, అందుకే చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు చెప్పారు. విగ్రహం కూలడం బాధ కలిగించిన విషయం అంటున్న ప్రధాని, ఛత్రపతి దైవం లాంటి వాడు, దేవుడి కన్నా గొప్ప ఏదీ లేదు. ఫిన్టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాం, ఇందులో భాగంగానే ఏంజిల్ ట్యాక్స్ రద్దు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో ప్రధాని పర్యటన, కంటైనర్ పోర్టు వదవాన్ కు శంకుస్థాపన అంటూ ప్రధానమంత్రి మోడీ న్యూస్ ఒకటి మనం చూడొచ్చు. 5,000 చరణాలతో జానపదం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. జానపద కళాకారుడు కుమారస్వామి 5,000 చరణాలతో రచించిన ప్రపంచంలోని అతిపెద్ద జానపద గీతాన్ని సెక్రటేరియట్ లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పుస్తక రూపంలో విడుదల చేశారు. మతి భానుమూర్తి రచించిన జయసేనాపతి నవలను కూడా ఆవిష్కరించారు. ఏములాడ గుడి విస్తరణ డిజైన్ కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి. అధికారులకు సీఎం రేవంత్ సూచన. సీఎంను ఆశీర్వదించిన ఆలయ అర్చకులు. మనం ఇదివరకే న్యూస్ చూసాము. న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తనకు దేశ న్యాయ వ్యవస్థపై అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆయన శుక్రవారం స్పందించారు. ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో నేను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కోర్టులను ప్రశ్నిస్తున్నాయనే అర్థంలో ధ్వనించాయి. నా వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నట్టుగా కొందరు ఆపాదించారు. మీడియాలో వచ్చిన వార్తలకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. రాజ్యాంగాన్ని, దాని విలువలను విశ్వసించే నేను ఎన్నటికీ న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదిగా భావిస్తున్నానే అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల ఇళ్లు కూల్చొద్దు, ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్ల జోలికెళ్లొద్దు అంటున్న సిపిఎం. ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరుతో పేదలు, మధ్యతరగతి వారి ఇళ్లను కూలగొట్టి వారిని బజారు పాలు చేయొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కూల్చివేతలు చట్ట ప్రకారం ఉండాలి, వివరణ తీసుకొని ముందుకెళ్లాలి అంటున్న హైకోర్టు అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణ నిర్మాణాల కేసులో ఆదేశం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొర్రేముల వెంకటాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాల తొలగింపుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మూసి పొడవున ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు పరిశీలిస్తున్న ప్రభుత్వం నోటీసులు జారీ చేసి రెవెన్యూ సన్నాహాలు చేస్తుంది. మూసి సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీడీఆర్ అమలుకు నిర్ణయం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రామ్నగర్ లో హైడ్రా కూల్చివేతలు, కల్లు కాంపౌండ్ బార్ అండ్ రెస్టారెంట్ నేలమట్టం చిత్రంలో చూడొచ్చు. ఫిర్యాదుతో 2 రోజుల క్రింద పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల నివేదికతో డిమాలిషన్ అంటూ ఒక న్యూస్. వాళ్ళ సభ్యతలను రద్దు చేయండి అంటూ ఫిరాయింపులపై హైకోర్టులో పాల్ ఫిల్. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ వ్యక్తిగత హోదాలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారని పాల్ వాదించారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఇక్కడ మళ్లీ పిటిషన్లు ఎందుకని హైకోర్టు ప్రశ్నించగా అవి రాజకీయ ప్రయోజనాలతో దాఖలయ్యాయని, ఇది ప్రయోజనాలకు సంబంధించిందని పాల్ సమాధానం ఇచ్చారు. ఇదే విషయంపై అఫిడవిట్ సమర్పిస్తే పరిశీలిస్తామని హైకోర్టు విచారణ వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ లో భద్రతకు ప్రాధాన్యం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ 2024 బుక్ను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి సిపి శ్రీనివాసరెడ్డి చిత్రంలో చూడొచ్చు. సెక్యూరిటీ గార్డులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని వెల్లడి, ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక న్యూస్. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 1500 సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇందులో కేవలం 500 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను మాజీ పోలీస్ అధికారులు, కల్నల్స్ నిర్వహిస్తున్నందున భద్రతపై వారికి పూర్తి అవగాహన ఉందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేసీఆర్ ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా అంటున్న జగ్గారెడ్డి. కేసీఆర్ సీఎంగా ప్రజలను కలవలేదు, ప్రతిపక్ష నేతగా కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అలాంటప్పుడు ఆయనకు రాజకీయాలు అవసరం లేదని సూచించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఏఐసిసి స్టేట్ ఇన్ఛార్జి సెక్రటరీల నియామకం, పి విశ్వనాథన్ ను ఎంపిక చేసిన అధిష్టానం, ఉత్తర్వు రిలీజ్ చేసిన కేసీ వేణుగోపాల్. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి సెక్రటరీలుగా పి విశ్వనాథన్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు యూటీలకు ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నాడు సుభాషితాలు నేడు విమర్శల అంటున్న మంత్రి సీతక్క. చెరువుల పరిరక్షణపై నాడు సుభాషితాలు పలికి ఇప్పుడు విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకే చెల్లిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. చెరువులే మన భాగ్య వనరులు అని పత్రికల్లో మంత్రిగా హరీష్ వ్యాసాలు రాశారని, ఇప్పుడు హైదరాబాదులో చెరువుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన హైడ్రాను ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందని గురువారం ఒక ప్రకటనలో మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ పేరుతో హడావిడి చేసి హైదరాబాదులో ఒక్క చెరువును కూడా కాపాడలేదని విమర్శించారు. వాటి సర్వేను పూర్తి చేయకుండా, సరిహద్దులు గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, వారి తీరును కాగ్ 2020లోనే తప్పుపట్టిందని గుర్తు చేశారు. చెరువుల పరిరక్షణపై 2 నాలుకల ధోరణిని విడనాడాలని హితవు పలికారు. 9.5 అధికారం అనుభవించిన మీరు హైదరాబాద్ లో చెరువుల విధ్వంసానికి గురవుతుంటే మౌనం వహించారు. హైదరాబాద్ లోని చెరువులను చెరబట్టిన కబ్జాకోరులు వాటిని చెంబులుగా మార్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చూపారు. మీ హయాంలో రాజధానిలో వందలాది చెరువులు కనుమరుగయ్యాయని, వర్షాకాలంలో వరద నీరు పోయే దారి లేక ఏటా 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు కొమ్ము కాసి చెరువులను నాశనం చేసింది. హైదరాబాద్
శీతోష్ణ స్థితిని కాపాడే చెరువులను బతికించుకోకపోతే ఉక్కపోత, వేడి, వరదలే హైదరాబాద్కు శాపంగా మారే ప్రమాదం ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు. దేశంలో మహిళలకు భద్రత లేదు అంటున్న రాబర్ట్ వాద్రా, నా భార్య కూతురు విషయంలోనూ నేను భయపడుతుంటాను. దేశంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. తన భార్య కూతురు విషయంలోనూ అప్పుడప్పుడు ఆందోళన చెందుతానని తెలిపారు. ఎప్పుడైతే మహిళలు స్వేచ్ఛగా రోడ్లపై నడుస్తారో అప్పుడే తాము సేఫ్ గా ఉన్నామనే భావన వారిలో వస్తుందన్నారు. పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్టు ప్లేస్లను సందర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాబర్ట్ వాద్రాకు రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ప్రవీణ్ కుమార్ నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత జుబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రాబర్ట్ వాద్రా సందర్శించారు. అనంతరం మాదాపూర్ లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో నేను పవర్ సెంటర్ కావడం అనేది, దానిపై ఇప్పుడే కామెంట్లు ఏమి చేయలేను. దాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. మరో 5 ఏళ్లలో ఆ మార్పును ప్రజలే చూస్తారు. కేరళలోని వయనాడ్ నుంచి నా భార్య ప్రియాంక పోటీ చేయబోతున్నది. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారింది. మహిళలు సేఫ్ గా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఇంట్లో మగవారికి మనం నెరవేరాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నేను రాహుల్ గాంధీ ఒకే అభిప్రాయంతో ఉన్నాం అని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దు అంటున్న కేటీఆర్, యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కూల్చివేతలు ఆపేలా రేవంత్ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. తెలంగాణలో చట్టం, న్యాయ వ్యవస్థ పట్ల ధిక్కారం జరుగుతుందని కేటీఆర్ తన లేఖలో ఆరోపించారు. మహబూబ్ నగర్ లో 75 మంది పేదల ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చేశారని ప్రస్తావించారు. ఇందులో 25 కుటుంబాలు దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. విధి విధానం లేకుండా అమలు చేసే చట్టం అసలు చట్టమే కాదని, నిరుపేదలపైకి అడ్డగోలుగా బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ను నిర్వహించారని, యూపీ తరహాలో తెలంగాణను బుల్డోజర్ రాజుగా మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకరి ఇంటిని కూల్చివేయడం అమానీయమని గతంలో ఖర్గే చెప్పారని ఆ మాటలను గుర్తు చేస్తున్నానని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఒక సమావేశంలో మాట్లాడుతూ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీఎఫ్ కింద మంజూరైన పనులను రద్దు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎస్డిఎఫ్ కింద 33 జిల్లాల్లో 10,000 కోట్లతో రకరకాల పనులు ప్రారంభించామని, ఈ పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపేశారని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్డిఎఫ్ నిధుల నుంచి మార్చిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి పక్షపాత ధోరణి చేస్తున్నాడని మాజీ మంత్రి విమర్శించారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. అద్భుతాల ఆవని, భారత్కు ఒకే రోజు 4 పథకాలు అంటూ మనం న్యూస్ చూస్తున్నాం. పర్యాటకానికి సొబగులు, ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజంపై విడివిడిగా కార్యాచరణ. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం, ఈ అంశంపైనే ఎక్కువ వినతులు. ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదాపై సూచనలు. క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు. బలవంతంగా భూములు సేకరించమంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026 మార్చికి దేవాదల పూర్తి చేస్తామని వెల్లడి. గుట్టల గంగారంలో దేవాదల పైలాన్ వద్ద మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, కడియం శ్రీహరి, గండ్ల సత్యనారాయణరావు, నాగరాజు, యశస్విని, కలెక్టర్ దివాకర్ తదితరులు చిత్రంలో చూడొచ్చు. పర్యాటకానికి సొబగులు అంటున్న న్యూస్ మనం చూస్తాము. హైదరాబాద్ బయట సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్కును ఏర్పాటు చేయాలి. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకొచ్చి కొత్త జూ పార్కులో ఉంచాలి. అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయాలి. గుజరాత్లోని జామ్నగర్ లో అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో వనతర పేరిట వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 94 రైళ్ల రద్దు, 41 రైళ్లను దారి మళ్లింపు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా 15 రోజులు సేవల్లో అంతరాయం. వరంగల్ కాజీపేట 4వ లైన్ నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలో ఈ జాప్యం అంటూ న్యూస్ మనం చూడొచ్చు. సెప్టెంబర్ 4వ వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనున్నది. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడమే అందుకు కారణం. వరంగల్ హసన్పర్తి కాజీపేట ఎఫ్ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకొచ్చే పనుల నేపథ్యంలో రద్దు నిర్ణయమని దక్షిణ మధ్య రైల్వే పిఆర్ఓ శ్రీధర్ ప్రకటించారు. ఇందులో కొన్ని రైళ్లు కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా 15 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. 41 రైళ్లను దారి మళ్లించి నడుపుతారు. మరో 27 రైళ్ల ప్రయాణ వేళలు కూడా మార్చారు అంటూ మనం ఒక రైల్వే న్యూస్ చూడొచ్చు. బి థర్మల్ విస్తరణపై చిగురుస్తున్న ఆశలు చిత్రంలో చూడొచ్చు. రామగుండంలోని బి థర్మల్ విద్యుత్ కేంద్రం నేడు ఉప ముఖ్యమంత్రి బట్టి సందర్శన. రామగుండం బి థర్మల్ విస్తరణపై ఆశలు చిగురుస్తున్నాయి. దీనిపై 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి విస్తరించాలన్న డిమాండ్పై కదలిక మొదలైంది. 62.5 మెగావాట్ల కేంద్రాన్ని మూసివేయాలని గతంలో సిఈసి ఆదేశించిన మేరకు ప్లాంట్పై నీడలు కమ్ముకున్నాయి. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లి మూసివేయించవద్దని కోరారు. తక్కువ సామర్థ్యం ఉన్న ప్లాంట్ను మూసివేయాలని గతంలోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈసి ఆదేశాలు జారీ చేయగా ఒక్క రామగుండం విద్యుత్ కేంద్రం ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు 5 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఉత్పత్తి చేపడుతున్న ఈ ప్లాంట్ను జెన్కో యాజమాన్యం మూసివేయాలన్న ఆలోచనతో మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల ఉత్పత్తి సైతం నిలిపివేసి ఇక్కడి ఇంజనీర్లను, కొంతమంది ఉద్యోగులను యాదాద్రికి మూకుమ్మడిగా డిప్యుటేషన్ పై పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మూసివేత తప్పదని భావించారు. మళ్లీ దీనిపై ఎమ్మెల్యే ఒత్తిడి తేవడంతో ఇటీవల జెన్కోకు సంబంధించిన డైరెక్టర్లు వచ్చి సాధ్యాలపై పరిశీలించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శనివారం ప్లాంటును సందర్శించనున్నారు. దీంతో కొత్త ప్లాంటు నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని, కొత్తగా నిర్మించే ప్లాంటును జెన్కో ద్వారా నిర్మించాలని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు వినతి పత్రాలు అందజేశారు. జెన్కో ద్వారా నిర్మిస్తేనే ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండడంతో స్థానికంగా పనిచేస్తున్న సిబ్బందికి ఇక్కడే సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని భావించారు. దీనిపై జెన్కో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక దశలో సింగరేణితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రామగుండం బి థర్మల్ కేంద్రం స్థానంలో నిర్మించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారు. అయితే ఇందులోని ఇబ్బందులు, ఉద్యోగుల సమస్యలను దృష్ట్యా జెన్కో ద్వారానే నిర్మాణం చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బట్టి విక్రమార్క సందర్శించనున్నట్టు సమాచారం. ఆయన సందర్శన అనంతరం సింగరేణి ద్వారా నిర్మాణం చేపడతారా లేక జెన్కో ద్వారానే అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఒక్కరోజే 4 పతకాలు. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ జోరు. షూటర్ ఆవని లేఖరకు స్వర్ణం, మనీష్ కు రజతం, మోనా ప్రీతికి కంశాలు. చిత్రంలో ఆవని, మోనా ఫొటోస్ మనం చూడొచ్చు. 1000 ఎకరాల్లో జూపార్క్ హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం. 4th సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. రామప్ప గుడిలా కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు. హెల్త్ అండ్ ఏకో టెంపుల్ టూరిజం పై ప్రత్యేక దృష్టి. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. హిమాయత్ సాగర్ కు హైడ్రో బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై 1-2 రోజుల్లో స్పష్టత. 2-3 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే. 10 ఆక్రమణ నిర్మాణాల గుర్తింపు. వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. రామ్నగర్ మనమ్మ గల్లీ రోడ్డు నాలాపై చర్యలు. 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు. ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే, అలసత్యం వద్దు. సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ రంగనాథ్. 6 అధికారులపై క్రిమినల్ కేసులు అంటూ న్యూస్ చూడొచ్చు. రాత్రిపూట డ్యూటీ అంటేనే భయం అంటున్న
వైద్యులు. దేశంలో మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలోనే. మహిళా డాక్టర్ల మరింత భయం, ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు. 45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువు. ఉన్న వాటితో బాత్రూంలు లేవు. ఎంఐఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3885 మందితో సర్వే. దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలో ఉన్నారని భారత వైద్య మండలి అధ్యయనంలో వెల్లడించింది. మరి ముఖ్యంగా రాత్రిపూట విధులుంటే వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపింది. పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులు మరింత అభద్రతా భావంలో ఉన్నారని, వారిలో కొందరు ఆత్మహత్య కోసం ఆయుధాలు వెంట పెట్టుకుని వస్తున్నారని అధ్యయనం పేర్కొంది. ఆసుపత్రుల్లో భారీగా ఉంటున్న రోగులు, మౌలిక సదుపాయాలు లేక డ్యూటీ రూములు కూడా ఉండకపోవడంలో వైద్యులు అభద్రతా భావంతో ఉన్నారని తెలిపింది. వైద్యులకు సరైన భద్రతా సౌకర్యాలు కల్పిస్తే తద్వారా రోగులకు మరింత విధులు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇంకొక ప్రధాని మోదీ న్యూస్ మనం చూడొచ్చు. శివాజీ మాకు దేవుడు. మహారాష్ట్రలో ఆయన విగ్రహం కూలడంపై క్షమాపణ చెబుతున్నా అంటున్న ప్రధాని. దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు. ఏపీలో జువ్వలదిన్నే హార్బర్ కు కూడా అంటూ ప్రధానమంత్రి న్యూస్ ఒకటి చూడొచ్చు. ఆ 15,000 కోట్లు గ్రాంటే అమరావతికి నిర్మాణానికి కేంద్రం సాయం. ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది. తిరిగి 100% కేంద్రమే చెల్లిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడి. పిఎస్ఆర్, కాంతి రాణా, విశాల్ గున్ని ఈ ఐపీఎస్లే వేధించారు అంటూ మరో 2 పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు అంటున్న ముంబై నటి. మీడియాతో కాదంబరి జత్వాని. మానసికంగా, శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీశారు. సజ్జన్ పై కేసు రాజీ చేసుకోవాలన్నారు. ఏపీ పోలీసులకు వెల్లడించిన కాదంబరి. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు. కాదన్నానే నన్ను వేధిస్తున్నాడు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అతడి సృష్టి. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. 45 రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు. మీడియాతో కాదంబరి జిత్వాని అంటూ ఒక ఏపీ న్యూస్ మనం చూడొచ్చు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నాపై పెట్టిన దొంగ కేసును విచారించే సమయంలో 3 ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని నన్ను తీవ్రంగా వేధించారు. మరో 2 పోలీసు అధికారులు సైతం వేధించిన వారిలో ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా టార్చర్ కు గురి చేశారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారని ముంబై సినీ నటి కాదంబరి జత్వాని పోలీసుల విచారణలో వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులు విజయవాడ చేరుకున్నారు. నగరంలోని ఒక హోటల్లో బస చేసిన ఆమెను శుక్రవారం మధ్యాహ్నం విచారణాధికారి సవంత్ రాయ్ వెళ్లి కలిశారు. ఆమెపై పెట్టిన కేసు పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం జత్వాని తన న్యాయవాది ద్వారా ఈ వివరాలు వెల్లడించారు అనే ఒక న్యూస్ మనం చూస్తున్నాం. దక్షిణ ఆర్ఆర్ఆర్కు 3 నమూనాలు. అలైన్మెంట్ లో ఖరారు కోసం రూపకల్పన. రైతుల సాగు భూములు లేని మార్గంపై యోచన. 4th సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు. ప్రత్యక్షంగా దృష్టి సారించిన సర్కారు. 189.2 కిలోమీటర్లకు 2,000 హెక్టార్ల భూమి. భూ పరిహారానికి 7,000 కోట్లు. మొత్తం 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం అంటూ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ విభాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రహదారి అనైన్మెంట్ కోసం ఏకంగా 3 నమూనాలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 4th సిటీ, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవే అన్ని అధిక భాగం దక్షిణ భాగం మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అంటూ ఒక న్యూస్. లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం. విద్యార్థుల తీవ్ర ఆందోళన. 3 బాత్రూములలో కెమెరాలు ఉన్నాయని ఆరోపణలు. పూర్తి స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. అదుపులో 3 ల్యాప్టాప్లు స్వాధీనం. నిరసన తెలుపుతున్న విద్యార్థినులు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్రూములలో హిడెన్ కెమెరాల కలకలము రేగింది.
బాలికల వసతి గృహంలోని 3 బాత్రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు గురువారం అర్ధరాత్రి వసతి గృహం నుంచి బయటకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వాష్రూమ్కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటూ హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. పూర్తి స్థాయి విచారణ చేయాలని, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సూచించారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం రోజంతా విద్యార్థినులు ఆందోళన చేశారు. కాగా విద్యార్థులు వాష్రూమ్లోకి వెళ్లిన సమయంలో హిడెన్ కెమెరాల ద్వారా తీసిన వీడియోలు అదే కళాశాలకు చెందిన బాలుర వసతి గృహంలోని కొందరికి అందినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 300 వరకు వీడియోలు తీశారని ఆరోపిస్తున్నారు. విద్యార్థులను ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల వసతి గృహానికి వెళ్లి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారనే అంశంలో అనుమానితుడిని ల్యాప్టాప్ ను అద్దరికి సహకరించిందనే ఆరోపణ మరో విద్యార్థి ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన బీటెక్ విద్యార్థితో పాటు మరో 2 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు హిడెన్ కెమెరాల కోసం 4 గంటల పాటు వసతి గృహంలో ప్రతి గదిని, బాత్రూంలను నిశితంగా పరిశీలించారు. అయితే ఎలాంటి కెమెరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో విద్యార్థులు సంతృప్తి చెంది తమ నిరసనను విరమించారు అంటూ ఒక న్యూస్. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. పేదల బస్తీపైకి రేవంత్ బుల్డోజర్. ఓవైపు అధికార పార్టీ నేతలకు నోటీసులతో సరిపెడుతున్న హైడ్రా పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్ ను తోలుతున్నది అంటూ శుక్రవారం హైదరాబాద్ లోని రామ్నగర్ మనమ్మ బస్తీపైకి బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇదేం సర్కార్, ఇదేం పాలన, కేసీఆర్ మళ్ళీ వస్తే మంచిగుండు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ముసుగులో మనసులో మాట, పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు. హామీలు ఘనం, అమలు మోసం, ప్రజలు ఆగం, తెలంగాణ ఆగమాగం, కాంగ్రెస్ పైకి కేసీఆర్ కథనబేరి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 6 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా, పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగాచి నక్కల పాల, 10 ఏళ్ల కృషి గంగపాల, సిరుల పంటల రాష్ట్రంలో రైతు పంట కన్నీరా, దళితుల నోటికాడి కూడు లాగేస్తారా, బషీరాబాద్ కాల్పులు మరిచి మళ్లీ ప్రపంచ బ్యాంకు ముందుకు సర్కారు మోకరింప, ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు, గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి, కేసీఆర్ కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి, సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత కేసీఆర్. సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన, తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక కార్యాచరణ అంటూ ఇప్పుడు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధబేరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనున్నదా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాట రూపాలను తీర్చిదిద్ది కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. మీరు తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు మీరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన తరుణం ఆసన్నమైందని, కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయించాల్సిన, ప్రజలకు ఊరట కలిగించవలసిన సమయం వచ్చింది. ఇంకా మౌనం వహించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు అని సీనియర్లు కేసీఆర్ కు విన్నవించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు కేసీఆర్ తో కొంత విభేదించిన పలువురు మేధావులు కూడా బహిరంగంగానే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆయన రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెస్ సర్కారు కదిలేలా లేదు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు. కేసీఆర్ డబ్బును ప్రేమించడు, డబ్బు కోసం రాజకీయం చేయడు, కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు, ఆయన తత్వాన్ని నేనే గ్రహించా, పార్టీ పెట్టినప్పుడు కూడా పైసా లేదు, సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు, నమస్తే తెలంగాణతో గాథ ఇన్నయ్య వాక్య అంటూ ఒక న్యూస్. హైడ్రా ఇటు చూడు, చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్. శ్రీశైలం హైవే పక్కన సూరం చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న కేఎల్ఆర్ వెంచర్ ఆక్రమణతో చెరువు నుంచి కాలనీలోకి వస్తున్న వరద నీరు అంటూ చిత్రంలో చూడొచ్చు. నన్ను మన్నించండి, సుప్రీంకోర్టును బేషరతుగా క్షమాపణ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ధర్మాసనం చివాట్లతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి తన మాటలను మీడియా వక్రీకరించిందని వాక్య.
ఎమ్మెల్సీ కవిత బెయిల్పై అడ్డగోలు వాక్యాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనం దెబ్బకు దిగి వచ్చారు. మేము రాజకీయ నాయకులు సంప్రదించి ఆదేశాలు ఇస్తామా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి బాధ్యత లేకుండా ఎలా అంటూ గురువారం ధర్మాసనం చీవాట్లు పెట్టడంతో సీఎం నాలుక ఖర్చుకున్నారు. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్తూ శుక్రవారం ఎక్స్ లో పోస్టు చేశారు అంటూ ఒక న్యూస్. కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్, నా నాలుకపై మచ్చలున్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సర్కారు వివక్ష అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ఇతర నియోజకవర్గాలకు నిధులివ్వరా, కుట్రతో ప్రజాభివృద్ధిని విస్మరించడం దుర్మార్గం, మంజూరైన పనులకు నిధులు ఆపొద్దు, ఎస్టీఎఫ్ నిధులను సమంగా విడుదల చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పంతానికి పోయి రైతులకు అన్యాయం చేయొద్దు అంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్, కేసీఆర్ పై కోపంతో నోట్లో మట్టి కొట్టద్దు, సర్కారు అనాలోచిత నిర్ణయంతో తీవ్ర నష్టం, నీరంతా సముద్రం పాలవుతున్నది, మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శ. స్పష్టత లేని సర్పంచ్ ఎన్నికల అంటూ ఆదేశాలు హడావిడి తప్ప ఆచరణలో అంతా తుస్, ఇప్పట్లో జరిగేందుకు అవకాశాలు తక్కువ, నేటికి ఖరారు కాని రిజర్వేషన్లు, ఓటర్ జాబితా ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు, చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కులగణనకు కట్టుబడి ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, సెప్టెంబర్ 6న పంచాయతీల్లో ముసాయిదా జాబియా, 21న తుది జాబితా ప్రకటన అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా, దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా, పాత రిజర్వేషన్ కొనసాగిస్తారా, లేక కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేస్తారా, బీసీ కులగణన తర్వాత నిర్వహిస్తారా, లేక ఓటర్ల జాబితా ప్రకారం ఎలక్షన్స్ కు వెళ్తారా, ఇటువంటి అనేక సందేహాల మధ్య సర్పంచ్ ఎన్నికలు కొట్టుమిట్లాడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న మాటలు, ఫిబ్రవరి నుంచి మారుతూ వస్తున్న ఆదేశాలను నిశ్చితంగా పరిశీలిస్తే అసలు సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతున్నది. అయితే పల్లెల్లో రాజకీయ వేడిని అలాగే ఉంచడంతో పాటు పార్టీ శ్రేణులు అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూసేందుకు ఈ తరహా ప్రకటనలే అవసరం కాగా, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయాలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి అంటున్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. శనివారం గోదావరికంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. శుక్రవారం గోదావరికంలోని బీఆర్ఎస్ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 9 నెలలు గడుస్తున్న మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నిలదీశారు. రైతు భరోసా కోసం రైతులు, పింఛన్ల కోసం వృద్ధులు, ప్రతి నెల 2500 కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలోని సీఎం కేసీఆర్ గని కార్మికుల అభ్యున్నతి విశేష కృషి చేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి 100 కోట్లు వెచ్చించారని పేర్కొన్నారు. తాను పారిశ్రామిక ప్రాంత ప్రగతి కోసం నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ద్వారా 30 ఐటీ పార్కు అంతర్గాంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు గతంలో మంజూరైన నిధులలో పనులు పూర్తి చేయాలని కోరారు. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు సంతోషకరమని, అయితే జెన్కో ద్వారానే నిర్మాణం చేపట్టి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తిలక్ నగర్ లో నిరుపయోగంగా ఉన్న స్కూల్ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ఏది సింగరేణి లాభాల లెక్క అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్న సింగరేణి వార్షిక పద్దు లెక్క తేలడం లేదు, నేటికి లాభాల వాటను ప్రకటించడం లేదు. 2024 జూన్లో మరో త్రైమాసిక లెక్కలు ముగిసిన గత ఆర్థిక సంవత్సరం లెక్కలకు సంబంధించి ప్రకటన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. దేశంలో 85% బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 1,42,324 కోట్ల వ్యాపారంతో 37,369 కోట్ల లాభాలు సాధించినట్లు మే 2న ప్రకటించింది. దీనికి తోడు ఈ ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 36,464 కోట్ల వ్యాపారం చేసి 10,858 కోట్ల లాభాలు సాధించినట్లు గత 31న వెల్లడించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో అగ్రగామిగా ముందుకు సాగుతున్న ఎన్టీపీసీ గత ఆర్థిక సంవత్సరం వాటి లాభాలను కూడా మే 24న ప్రకటించింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతి 3 నెలలకు ఒకసారి తమ వ్యాపార లాభాలను ప్రకటిస్తుంటే సింగరేణి మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రకటిస్తున్నది.
అయితే లాభాల్లో వివిధ రకాల మొత్తాలను పక్కన పెట్టడం కారణంగానే ప్రకటనలో ఆలస్యం జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు దాటగా లాభాలు 3,000 కోట్లకు పైగానే వస్తాయని అంచనా ఉండడంతో కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో లాభాలపై 32% వాటాను ప్రకటించగా ఈసారి వెంటనే లాభాలను ప్రకటించి 35% వాటా చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పటి వరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాము. చూస్తూనే ఉండండి దిటి న్యూస్. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ దీటి వెంకటస్వామి.